వన్ డేలో మాత్రం నా కళ్ళు జిగేలమన్నాయి. ఎక్కడి నుంచి ఒక ట్రెండ్ లైన్ మనం డ్రా చేసినట్లయితే ఎంత 14%. నేను ఇక్కడ భయపెట్టడం కోసం అయితే ఎవరిని చెప్పట్లేదు బ్రో, నాకు భయపెట్టాలని లేదు. ఎందుకని నాదే హైలీ ఫుల్గా దిగిపోయి ఉన్నా దీంట్లో నేను. ఇది ఎందుకు అవుద్ది అని అంటే 1 2 3 లిక్విడిటీస్ తీసుకునేటప్పుడు ఇంతవరకు పడిపోద్ది బ్రో మార్కెట్. నిజం చెప్తున్నాను, ఇంత పెద్ద పెద్ద లిక్విడిటీస్ని కనుక మార్కెట్ తీసుకుందా పడిపోతుంది, ఈ లెవెల్కి వచ్చేస్తుంది. ఇది చార్ట్ చెప్తుంది. లేదురా బాయ్ ఫాల్ రాదు అంటే సింపుల్గా చెప్తున్నా, ఎక్కడి నుంచి మార్కెట్లో రేపన్నా సరే ఒక పెద్ద బ్లూ క్యాండిల్ పడింది అనుకో, ఎక్కడి నుంచి బ్లూ క్యాండిల్ పడినా సరే మొత్తం చేంజ్ అయిపోతుంది సిచ్యువేషన్. ఇంకో అవకాశం కూడా ఉంది. మార్కెట్ రీటెస్ట్ చేయకుండా ఈ గ్యాప్ని విడిచిపెట్టింది. నాకు ఈ గ్యాప్ విడిచిపెట్టినప్పుడే బాబు ఏదో జరుగుద్దురా అని ఇప్పటికీ నాకు భయంతోనే ఉన్నాను. నేను భయంతో ఉన్నాను కాబట్టి నాకు ఈ ప్యాటర్న్ కనిపించింది, లేకపోతే కనిపించదు నాకు. వన్స్ ఈ లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేసింది అనుకో, అది జరగచ్చు జరగకపోవచ్చు. నేను భగవంతుడి దేవాలు జరగకూడదని కోరుకుంటున్నా. నేనేమనుకుంటున్నానంటే రేపు పెద్ద క్యాండిల్ పడి బ్రేక్అవుట్ అయిపోలేదని కోరుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇక్కడ నుంచి పెద్ద గ్రీన్ క్యాండిల్ అయినా పడాలి. ఇక్కడ నుంచి లిక్విడిటీ తీసుకొని, అంటే ప్రీవియస్ లెవెల్ లిక్విడిటీ ఉంది కదా, ఈ ప్రీవియస్ లెవెల్ లిక్విడిటీ ఆధారంగా మార్కెట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని రిటైలర్స్ అందరూ ఇక్కడ అమ్మేస్తారు, భయపడతారు. 100-200 పాయింట్స్ అనేది జడిపిస్తారు మనకి ఖచ్చితంగా. ఈ లెవెల్ వరకు కూడా వచ్చేస్తుందేమో చిన్న విక్తో. ఒక రోజులో కాదు 2 రోజుల్లో జరగవచ్చు. ఒక గ్రీన్ క్యాండిల్ పడకపోతే ఒక విక్తో ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి పైకైనా వెళ్ళిపోవాలి. ఈ లిక్విడిటీని కనుక మార్కెట్ తీసుకుంటే మాత్రం మోస్ట్లీ ఇంతవరకు వచ్చేయాలి బ్రో. ఇంతవరకు వస్తే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది బ్రో చాలా మందికి.